ఆత్మీయులారా, కంచి కామకోటి పీఠంలో ఉన్నటువంటి యతీశ్వరులు ఎలా ఇంత కఠినమైనటువంటి నియమాలను వారు పాటించడం ఎందుకని? లోకోద్ధరణ కోసం. వారు ఎప్పుడో ముక్తి చెంది ఉన్నారు. వారి సాధనలన్నీ కూడా ఆ తపస్సును లోకల్యాణం కోసం, సమాజం కోసం వినియోగించడానికనే వారు అట్టి భద్రమైనటువంటి తపో నిధిని వారు అలా సంపాదిస్తూనే ఉన్నారు అనుగ్రహించడం కోసం. పరమాచార్య స్వాముల వారు కానివ్వండి, ఈ పీఠంలో వచ్చేటువంటి ఎవరైనా సరేనండి, యతీశ్వరులకు ఈ యొక్క ఆహార విషయంలో అనేకమైన శాస్త్ర నియమాలు ఉన్నాయి. అదేమిటి? సమయానికి సరిగా తినాలి, ఆహారము శుచి, రుచి, మితి, హితమైన తినాలి. అందులో వేదము అధ్యయనం చేసినటువంటి వారు ఎంతో నిష్ఠతో, గురుభక్తితో ఈ ఆహారాన్ని వారు సిద్ధం చేస్తారు. మరి భగవంతుని నివేదన చేసేటువంటి ఆహారానికే మనం ఎంత చక్కటి శ్రద్ధతో ఆ యొక్క అర్చక స్వాములు నివేదన చేస్తారు మహాక్షేత్రాల్లో. అలానే ప్రత్యక్ష దైవమైనటువంటి గురుదేవునికి మనము అందించేటువంటి ఆహార నియమాలు కూడా ఆ యొక్క తయారు చేసేటువంటి వారు అంతటి శ్రద్ధను పాటిస్తారు. వారు ఎంతో పుణ్యం చేసుకున్నారనమాట. సాక్షాత్ ప్రతినిత్యం కూడా దైవానికి ప్రత్యక్షంగా నివేదన చేయడం అనేది అది వారి పూర్వజన్మ సుకృతం. కావున సమయానికి సరిగ్గా వారు భోంచేసే దానికి ఎన్నో మార్లు అనుకూలించదు. కారణం ఏముంటుందంటే, ఎవరో ఎక్కడి నుండో వస్తారు. వచ్చిన తర్వాత వారు దేవాలయాల జీర్ణోద్ధారం గురించినో, కుంభాభిషేకాల గురించినో ఏదైనా అడగాలన్నప్పుడు వచ్చిన వారిని సంతోషపరచడానికి పీఠాధిపతులు ఏం చేస్తారంటే, వారితో మాట్లాడుకుంటూ కూర్చుని ఉంటారు. అప్పుడు సమయం దాటిపోతుంది. ఒక్కొక్కసారి ఎవరైనా అధికారులు, దేశానికి సంబంధించిన వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. వారిని పంపించాలని అప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళకి సమయం దాటిపోతుంది. ఒక్కసారి సమయం దాటిందంటే వాళ్ళు భిక్ష స్వీకరించరు. అలానే ఉదాహరణకు నవరాత్రులు ఉంటాయి. ఆ నవరాత్రుల్లో అయితే ఇంక వారి పూజ ప్రారంభించడమే ఆలస్యమైపోతుంది. చంద్రమౌళేశ్వరి నైవేద్యము, పూజ, క్రమంగా తీర్థము, సువాసిని పూజలు, ఇంతటి అవిశ్రాంతమైన పని ఉండడంతో అప్పుడు కూడా సమయం దాటిపోతుంది. వారు భిక్ష స్వీకరించారు. ఇంక సంపూర్ణంగా 9 రోజులు పరిపూర్ణంగా ఉపవాసం ఉంటారు. మరి ఏకాదశులు, నెలకు 2 మార్లు ఏకాదశి, దాంట్లో నిర్జల ఏకాదశిని వస్తుంది. మరి అలా వారు ఇంత కఠినమైనటువంటి ఆహార నియమాలను వాళ్ళు పాటిస్తారు. ఆత్మీయులారా, ఈ యొక్క శ్లోకంలో ఒక మాట ఆదిగురు శంకర్లు అన్నారు. ఏమని? వాళ్ళు జనము చేసేటువంటి నిందలకు మరియు దయా దాక్షిణ్యాలకు వారు ఎట్టి సమయంలోనూ కూడా దానికి ఉదాసీనంగా ఉంటారు. శ్రీ కాంచి పరమాచార్య స్వాముల వారికి ముఖ్యమైన భక్తుల్లో, ముఖ్యంగా అప్పుడు కుంభకోణం దగ్గర అన్నదానం శివన్ అని ఉండేవారు. ఆయన లక్షలాది మందికి అన్నదాన కార్యక్రమంలో ఎంతో కృషి చేశాడు. ఎక్కడి నుండి వచ్చాడో ఈ కామకోటి పీఠంలో పరిపూర్ణమైన జీవితాన్నంతటినీ కూడా మహాస్వాముల వారి అడుగుజాడల్లో ఆయన నడిచాడు. మరి అట్టి అన్నదానం శివన్ కూడా ఎన్నోసార్లు స్వాముల వారికి ప్రార్థించాడు, మీరు భోజనం చేయాలి స్వామి, అన్నం చాలా ముఖ్యమైనది, మీ ఆహారం లేకపోతే మేమందరూ ఏం కావాలి? ఎన్నోసార్లు వేడుకున్నాడు. ఎన్నో ఉత్తరాలు రాసేవాడు ఆయన. అయితే వాటిని ఏమిటిని ఆయన పట్టించుకునేవారు కాదు. తర్వాత ఇలాంటి సాధనలు వారు ఎందుకోసం కఠినమైన నియమాలు సాధిస్తున్నారు అనేది మనం గమనించుకుంటే మనమందరూ కూడా నివ్వెరపోక మానం. ఒకసారి శాంతానంద స్వామి అని ఒకరు ఉండేవారట. ఆయన కామాక్షి అమ్మవారి దగ్గర ప్రతిరోజు కూడా వచ్చి అక్కడ సాధనలు ప్రారంభించాడు ఆయన. అక్కడ అమ్మవారిది ఉత్సవ మంటపం అని ఉంది. అంటే కామాక్షి దేవి ఎదురుగానే అమ్మవారి ఉత్సవమూర్తి ఉంది. ఆ ప్రదేశంలో ఆయన కూర్చొని ధ్యానము, జపము, తపస్సు చేస్తూ కూర్చున్నవాడు అంతే, మంచి యువకుడుగా ఉన్నప్పుడు.
ఆయన ఎంతవరకు చేసేవారంటే దేవస్థానం మహానైవేద్యమై తలుపులు వేసే వరకు కూర్చునేవారు అలానే. తర్వాత ఒక్కమారు ప్రదక్షిణం చేసి అమ్మవారి దర్శనం చేసుకొని ఆయన వెళ్ళిపోయారు. అక్కడ దగ్గరలోనే కామకోటి శాస్త్రి అని వారి ఒక ఇల్లు ఉండేది. అంటే ఆ కామాక్షి దేవస్థానానికి అత్యంత ముఖ్యమైనటువంటి పురోహితుల కుటుంబం అది. వారి ఇంటి వాకిలి ముందు నిల్చుకునేవారట. అప్పుడు ముందుగానే వారు ఏం చేసేవారంటే పక్కన నుండి చిన్న కిటికీలో ఈయన వస్తారని వారు సిద్ధంగా అన్నం పెట్టుకొని ఉంటే ఆయన చేయి పెడితే 1, 2, 3 పిడికిల ఆహారం తీసుకొని ఆయన చేయి కడుక్కొని వెళ్ళిపోయేవారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేవారు ఆయన? మహాస్వాముల వారి దర్శనానికి ఆ యొక్క శివాస్థానానికి వెళ్ళేవారు. అక్కడ వెళ్ళి స్వామి దగ్గర కూర్చొని ఎన్నో గంటల సేపు మరలా కామాక్షి అమ్మవారి దర్శనానికి వచ్చేవారట. ఆయన వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు ఆయన ఎవరైనా మహాస్వాముల వారి గురించి ప్రస్తావన వస్తే ఆయన అనేవారట, ఆయన మహాసిద్ధ పురుషుడు, ఆయన దివ్యమైన తేజస్సుకు ఆయన్ని చూసే మనం జ్ఞానం అంటే ఏమిటి, తపస్సు అంటే ఏమిటి, ఆశ్రమవాసులు ఇలా ఉండాలి అనేటువంటి జ్ఞానాన్ని మనం సులభంగా తెలుసుకోవచ్చు. ఆయన సాక్షాత్ దక్షిణామూర్తి అనేటువంటి వారట. అంటే ఎంతో సాధనలో ముందుకు వెళ్ళిన వారు కూడా వీరిని చూస్తున్నట్టే వారిలో సాధన అంటే ఇది. ఏకాంతం కూర్చుని సాధన చేయడం వేరే, భక్తజన సమూహం, శిష్య సమూహం మరియు పీఠం యొక్క సమస్తమైన బాధ్యతలన్నీ నిర్వహిస్తూ ఇలా కఠినమైనటువంటి నియమాలను పాటించడం అనేది ఒక యోగులకు, మహాపురుషులకు మాత్రమే సాధ్యం. ఆత్మీయులారా, భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని. కృష్ణ భగవానుడు ఈ యొక్క ఆహార విహారాన్ని గురించి కూడా ఉపనిషత్ సారమైన భగవద్గీతలో చేర్చాడు ఆయన. అనగా మనం యుక్తమైన ఆహారం తీసుకోవాలి, యుక్తంగానే మనం సంచారం చేయాలి, మన చేష్టలు కూడా అన్ని మితంగా ఉండాలి, నిద్ర కూడా మితంగా ఉండాలి, మాటలు మితంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే యోగం అనేది ప్రాప్తిస్తుంది. మనం అందరూ కూడా ఆరోగ్యాన్ని కోరుతాం, ఆనందాన్ని కోరుతాం, శాంతిని కోరుతాం, సుఖాన్ని కోరుతున్నాం. ఇవన్నీ మనకు ప్రాప్తం కావాలంటే వేదంలో తెలపబడిన విషయాలను అత్యంత సులభంగా తెలియజేసినటువంటి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి వాంగ్మయం కానివ్వండి, లేదా ఉపనిషత్ సారమైన భగవద్గీత గ్రంథముల్లో కానివ్వండి, లేదా ఎందరో మన ముందు ఉన్నటువంటి, మనతో పాటు ఉండి మన సమాజంలో వెళ్ళిపోయినటువంటి వారు చూపించిన మార్గం కానివ్వండి, మనకు ఆదర్శప్రాయమవుతుంది. ఆత్మీయులారా, ఒకానొకసారి ఒక బౌద్ధ మతం ఆచార్యుడు ఒక ఆయన కాంచీ మహాస్వాముల వారిని చూడడానికి వస్తారు. ఆ సమయంలో మహాస్వాముల వారు మౌనంగా ఉన్నారు. అదేంటి కాష్ట మౌనముని. ఆత్మీయులారా, ఈ యొక్క అధికంగా వ్యర్థంగా చర్చలు చేయకండి అని ఏదైతే అన్నారు కదా ఎవరు? ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు. నతు వృథా వాక్యం సముచ్చర్యతాం. దీన్ని ఆయన సాధించడానికి ఒక్క మౌనం పాటించేవారు. అది మూలా నక్షత్రం రోజు. అది అలా పెరుగుతూ పెరుగుతూ ఆ మౌనం వచ్చిన వారిని ఇబ్బంది కలిగించకూడదని ఆయన ఒక్కొక్కసారి మూగ భాషలో ఆయన సంజ్ఞల ద్వారా తెలియజేసేవారు. కొన్నిసార్లు ఆయన ఒక లెటర్స్ మొదలుగా రాసి చూపించేవారు. ఆ రాసి 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 వాళ్ళ వేళ్లలో ఒక్కొక్కసారి రక్తం వచ్చేటట్లుగా అనిపించేదట. చూసిన వారు చెప్పారు. తర్వాత వారు కాష్టమౌనాన్ని పాటించారు. కాష్టమౌనం అంటే ఒక్కసారి పూజ అయ్యి వచ్చిన తర్వాత ఎలా ఒక చెక్క, ఒక దుంగ ఎలా అలా ఏకాగ్రంగా నిలబడి ఉంటుంది చూడండి, ఏ చేష్టలు కనురెప్పలు కొట్టదు, అలా నిలబడిపోయేవారు దండం మాదిరిగా. ఇది ఎంత కఠినమంటే మహామహా యోగ సాధనలు చేసినటువంటి వారు జనుల మధ్యలో ఉండి చేయడం అనేది అసాధ్యం. అయితే ఆయన చేసి చూపించారు. ఆ విధంగా కాష్టమౌనంగా ఉన్న సందర్భంలో ఈ బౌద్ధ మత ఆచార్యుడు ఏదో ధర్మ సందేహాలు అడగడానికి వచ్చాడు. వచ్చి ఆయన ముందు కూర్చున్నారట.
కూర్చోగా గంటసేపు కూర్చున్నారంట అంతే. ఆ రోజు చెప్పారంట శిష్యులు, పరిచారకులు, ఈ స్వాముల వారు ఈరోజు కాష్టమౌనం ఉన్నారండి అంటే, పర్వాలేదు ఆయన ముందర కూర్చుంటానని. కూర్చున్న తర్వాత గంట సేపటికి ఆయన వెలుపలికి వచ్చారట. ఆయన పరిచారకులు ఆయనతో అడిగారట, ఏం వచ్చేశారు అంటే, నాకు ఏ ప్రశ్న అయితే నేను అడగాలని వచ్చానో వారి యొక్క దివ్య సన్నిధానంలో నాకు పరిపూర్ణమైన సమాధానం దొరికిందన్నారట. అంటే ఏ విధంగా శ్రీ దక్షిణామూర్తి మౌనంగా ఉన్నారో ఆ సందర్భంలో వృద్ధులైనటువంటి శిష్యులు ఆ యొక్క ఆధ్యాత్మిక వేద ధర్మాల యొక్క సమున్నతమైనటువంటి రహస్యాలన్నింటినీ కూడా ఎలా పుణికి పుచ్చుకున్నారో అట్లా మహాత్ముల సన్నిధానంలో మనకు అవగతమైపోతాయి. అందుకే అంటారు, దివ్యమైనటువంటి మహాత్ముల సన్నిధి దొరకడం అనేది మానవ జీవితంలో అత్యంత విరళమది. ఆత్మీయులారా, చాలామంది నేను కాంచీపురంలో ఉన్న సమయంలో ఎంతోమంది ప్రశ్నలు అడుగుతుంటారు మమ్మల్ని. స్వాములు వారు ఏం తీసుకుంటారు ఆహారము, వారికి ఎవరు వంట చేసి పెడతారు, ఇలాంటి అసంబద్ధమైన ప్రశ్నలు అడుగుతుంటారు. నేనేమి కృతర్థంగా వాళ్ళకి ఏం ప్రార్థించి అడుగుతుంటానంటే, మీరు అనవసరంగా ఒక వ్యక్తి వారి యొక్క సొంత విషయాలను మనం అడిగి తెలుసుకోవడం అనేది మనకు సంబంధించింది కాదు. నేనన్నది యతీశ్వరుల మాత్రంతో కాదు, ఈవెన్ సహజంగా లౌకికంలో కూడా ఇతరుల యొక్క ఆహార విహారాలు కానీ వాళ్ళ విషయాలు కానీ మనం ప్రత్యేకంగా తెలుసుకోవడం అనేటువంటిది వారి యొక్క ప్రైవసీ లైఫ్లో మనం ప్రవేశించినట్టు. అది ఇండిసిప్లిన్, క్రమశిక్షణ కాదు. ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు నేను ఆడియోగా అందరికి తెలియజేస్తున్నానంటే, ఒకరి ఆచార్యుల యొక్క మనం పరమశ్రేష్టమైనటువంటి వారు పాటించిన నియమాలు మనం ఒకసారి మెలకు వేసుకుంటే, పరిపూర్ణంగా కాంచి కామకోటి పీఠంలో నాటి ఆదిగురు శంకరు నుండి నేను 71వ పీఠాధిపతి శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారి వరకు కూడా ఇవన్నీ కూడా యథాతథంగా కాంచీపీఠంలో కానివ్వండి, చతురామ్నాయ పీఠాల్లోనూ కానివ్వండి, యతీశ్వరులు అందరూ పాటిస్తారు. ఎందుకనగా లోక కళ్యాణమే అందరి యొక్క ఉద్దేశ్యమై ఉంది. యతీశ్వరులకు మనం ఎంతో ఆత్మీయమైన గౌరవం ఇవ్వాలి. కావున వచ్చినటువంటి అభ్యర్థులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, మనకు దృష్టి ఎప్పుడూ కూడా మనం ఏది కోరుకొని వచ్చామో ఆ కోరికను ఎలా ప్రాప్తి చేసుకోవాలో దానికి తగిన శరణాగతి అనేటువంటి చాలా ప్రాధాన్యమై ఉంటుంది. ఎప్పుడు శరణాగతి వస్తుందో మనలో సకలమైనటువంటి సద్గుణాలన్నీ మనలో అలవాటు అవుతాయి. ఎప్పుడు శరణాగతి లేదో దుర్గుణాలకు మనం తావు ఇచ్చినట్టు అవుతుంది. కావున మనం ముఖ్యంగా ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యయనం చేసేట గొప్ప నేర్పు మనకు అనవసరమైన, కేవలం ఆధ్యాత్మిక విలువలను వెలుగు చూపించేటువంటి భగవద్గీతాది శాస్త్రాల్లో ఇటువంటి శ్లోకాలు కోకొల్లలుగా ఉన్నాయి. కావున ఆత్మీయులారా, ఇట్టి మహాపురుషులను కన్న భారతీ దేశం ఎంతో పుణ్యభూమి. ఈ పుణ్యభూమిలో జన్మనే మన అదృష్టం. కావున ప్రతి క్షణం కూడా ఆచార్యుల మహాత్ముల దివ్య నడవడిక ఏదైతే ఉందో దాన్ని మనం ప్రతినిత్యం కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారు ఆచరించేటువంటి ధార్మిక జీవనాన్ని మనకు భగవంతుడు అనుగ్రహించని అని ప్రార్థించుకోవాలి. మరి వారి యొక్క నిద్ర ఎంతసేపు, తెల్లవారుజామున ఎప్పుడు లేస్తారు, ఇవన్నీ గమనించుకుంటే మీకు దిగ్భ్రాంతి అవుతుంది. కావుననే వారిని స్మరించడం కాక మనం ఇంకేమీ చేయలేమని చెప్తూ, అట్టి ఆచార్యుల దివ్య అనుగ్రహం మన పైన అందరిపైన ఉండాలి, లోక కళ్యాణం జరగాలని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పం నిరహంకారపూర్వకంగా శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతుల ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారి దివ్య సన్నిధానమునకు భక్తిపూర్వకంగా ఈ కుసుమాంజలి సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడి నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జయ శంకర, హర హర శంకర జై జయ శంకర, హర హర శంకర జై జయ శంకర.